హాయ్ అండి, నేను చిన్నిని. మీకు ఈరోజు నిమ్మకాయలు ఇవి చూసారా ఎంత బాగున్నాయో, చిట్టి చిట్టి నిమ్మకాయలు అంట అండి. ఇది చూసారా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఎల్లో కలర్ తోటి. ఇవి చిన్న చిన్న మొక్కల నుంచి వస్తాయంటండి, కుండీలో పెట్టుకుని పెంచుకోవచ్చంట వీటిని. కాకపోతే నిమ్మకాయకు ఉన్నంత పులుపు లేదండి. మనం మామూలుగా నిమ్మకాయ బాగా పుల్లగా ఉంటుంది కదా, ఇది పుల్లగా లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే గింజలు కూడా లేవండి ఇందులో. గింజలు ఎక్కడో 4-5 కాయలు కోస్తే ఒక్క గింజ వచ్చింది నాకు ఇది భలేగా అనిపించింది. ఈ కాయలు చూడంగానే మీకు చూపించాలనిపించింది. నిమ్మకాయ అంటండి, ఇది కట్ చేసి చూపిస్తే నిమ్మకాయలానే ఫ్లేవర్ వస్తుంది, కమలా పండు లాగా వచ్చిందనమాట. చాలామంది తోలు తీసేసుకుని అలా తినేస్తున్నారంట. తోటలో ఉన్నాయన్నమాట ఈ చెట్టు. అయితే మీకు కూడా ఒకసారి నిమ్మకాయలు బాగున్నాయి, ఆ వెరైటీగా చూపిద్దాం అనిపించింది. అందుకని వీడియో చిన్న షార్ట్ పెట్టానన్నమాట. మనం దీంతో పచ్చడి చేసుకోవచ్చంటండి, నిమ్మకాయ పచ్చడి లాగానే చేసుకోవచ్చంట. నిమ్మకాయ పచ్చడి ఒకటి చేస్తాను. మళ్ళీ దీన్ని ఒక 5-6 కాయలు కట్ చేసి బెండకాయ నిమ్మకాయ కర్రీ చేసుకుందాం. అది ఎలా ఉంటుందో చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. నేను అది వంట చేసి మీకు వీడియో పెడతాను, మీరు కూడా చేసుకోండి. ఈ కాయలు కుండీల్లో పెడితే నిమ్మ చెట్టు ఊకే పెద్దగా కూడా పెరగదంటండి, ఇది చిన్నగానే ఉంటుందంట. చిన్నగానే ఉండి కాయలు కాస్తుందంట. బాగుంది, ఇదేదో వెరైటీగా బాగున్నట్టు అనిపించింది నాకు. చూసారా ఎంత బాగున్నాయో కాయలు. నేను ఇప్పుడు మీకు దీంతో పచ్చడి ఒకటి చేస్తాను, కర్రీ ఒకటి చేసి చూపిస్తాను. సరేనా? బాయ్.